ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలుతో నింపాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరి అదేవిధంగా పాస్టర్ విలియం మినిస్ట్రీ అని మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కాబట్టి మేము లైవ్ చేసినప్పుడు, వాగ్దానాలు వచ్చినప్పుడు మరి మీ ఫోన్లోకి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు ఉండండి. మా ఫ్యామిలీ మెంబర్స్గా ఎంతమంది అయితే ఉన్నారో ప్రతిరోజు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాము. మీ కుటుంబంలో, మీ జీవితంలో అనేక మేలులతో నింపబోతున్నారు. కాబట్టి వాగ్దానం చూసుకుందామా. మరి కీర్తనలు 119 అధ్యాయము 173 వచనంలో దేవుడు సెలవిస్తూ, నేను నీ ఉపదేశములు కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను ఉపదేశమును కోరుకొని ఉన్నాను. ఈరోజు దావీదు ఉపదేశాన్ని కోరుకున్నాడండి. దేవుడు చెప్పే ప్రతి మాట వింటాడు. దేవుడుగా లోబడేవాడు. ఆయనకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మరి ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేవాడండి. హల్లెలూయా. మరి కోరుకునేవాడు, దేవా నీ ఆత్మ నాపై కుమ్మరించు, నీ ఒక శక్తి నాపై కుమ్మరించండి యేసు ప్రభా. నేను వాక్యానుసారంగా నడుచుకోవాలి యేసయ్యా. నీలో నేను గడుపుటకు శక్తిని అనుగ్రహించు. నేను నీ దగ్గర కావాలి యేసు ప్రభా. నా జీవితాన్ని మార్చండి, నా పరిస్థితిని మార్చండి అని అన్నాడో లేదో మనకు తెలియదు. కానీ దేవుణ్ణి అయితే ఎప్పుడుగా కదండి గొర్రెల కాస్తూ ఆయన దేవుని ఎప్పుడు స్తుతించేవాడు, గణపరిచేవాడు, పాటల ద్వారా ఆయన మహిమ పొందేవాడు కదండి. మరి దావీదు అనుకోలేదండి, నేను ఎప్పుడైనా రాజు కావాలని అనుకున్నాడా? అనుకోలేదు కావచ్చు కదండి, ఊహించలేదు కావచ్చు. అసలు నిజంగా దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి ఆశ్చర్యాన్ని కలిగచేస్తాయి. ఈరోజు నీ లైఫ్ కూడా, నీ కుటుంబం కూడా, నీ పిల్లల జీవితం కూడా, నీ భవిష్యత్తు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. నీ కనులకు ఆశ్చర్యాన్ని కలిగచేస్తాడు దేవుడు. నీ పరిస్థితిని మార్చే దేవుడు అండి, నీ స్థితిని మార్చే దేవుడు, నీ గతిని మార్చే దేవుడు అండి. దావీదు అనుకోలేదండి, దావీదు ఎప్పుడు చేయలేదు కావచ్చు, దేవా నేను మంచి ఒక ఉన్నత పొజిషన్లో ఉండాలని అనుకోలేదేమో. అందుకే దేవుడు తను ఊహించని విధంగా నియమించండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే దేవా నా గోల్ ఏంటో నాకు తెలుస్తలేదు, నేను ఎలా జీవించాలి నాకు అర్థం అవ్వట్లేదు యేసయ్యా, మరి నేను ఆరాధించాలి నాకు అర్థమవుతలే, నేను ఎలా జాబ్ చేయాలి నాకు అర్థమవ్వట్లేదు, ఎలా నేను చదువుకోవాలి నాకు అర్థం అవ్వట్లేదు, ఎలా బిజినెస్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు యేసయ్యా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నాకు అర్థమవుతలేదు యేసయ్యా, నీ సన్నిధికి నేను ఎలా వెళ్ళి ఆరాధించాలి నాకు అర్థం అవ్వట్లేదు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఏమంటే, నా ఉపదేశమును నీ కోరుకొని ఉన్నాను కదండి. మరి దేవుడు చెప్పేది ఉపదేశాన్ని దావీదు కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు కోరుకుంటే ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు మార్పు చేయబోతున్నాడండి. హల్లెలూయా. ఇంకేమంటుండో, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక. ఎవరు చెయ్యి అంట అండి? దేవుని యొక్క చెయ్యి సహాయం అగునుగా. కానీ అడుగుతున్నావా ఈరోజు? అయితే దేవుని చెయ్యి నీకు సహాయంగా ఉండబోతుంది. హల్లెలూయా. మరి నీకు వాక్యం అర్థం కావట్లేదేమో, ఆయన ఒక హస్తం వచ్చి నిన్ను తాకినప్పుడు ఆ వాక్యం అర్థమవుతుందంట. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావేమో, ఈరోజు రక్షణ భాగ్యం లేదేమో, నీ పరిస్థితి బాగాలేదేమో, నీ కుటుంబం ఎలా పోషించుకోవాలి అన్ని ప్రతి విషయంలో బాధపడుతున్నావా? అయితే ఆయన ఒక చెయ్యి వచ్చి నీకు కాపాడుతుందండి. ఆయన ఒక హస్తం వచ్చి నిన్ను ఆదుకోనబోతుంది. నీ కుటుంబానికి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీకు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది సహాయం అగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే అండి. అడగండి దేవుని యేసయ్యా, నిజముగా యేసు ప్రభా, ఈరోజు నాకు నీ చెయ్యి, నీ హస్తము నాపై ఉంచేసు ప్రభా, నాకు సహాయకరంగా నువ్వు ఉండేసు ప్రభా. నేను ఏం చేయాలనుకున్నా కూడా నా వల్ల అవ్వట్లేదు, ఏం చేద్దామన్నా నాకు ఆలోచన లేదేసు ప్రభా. కానీ నువ్వు తోడుంటే, నీ హస్తం నాకు తోడుంటే, నువ్వు నాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే, నువ్వు ఒక తెలివిని నాకు అనుగ్రహిస్తే, నా బిజినెస్లో కావచ్చు, నా కుటుంబం కావచ్చు, మరి నీ సన్నిధి దానంలో కావచ్చు, నీ వాక్యం చదవడం విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో నేను ఒక ఉన్నత పొజిషన్లో ఉంటాను యేసు ప్రభా అని నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే దేవుడు మీతోనే అండి ఈరోజు మాట్లాడుతున్న. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావేమో, కన్నీరు విడుస్తున్నావేమో, నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే యేసయ్యా, నేను ఎప్పుడు ఒంటరిగా పోరాడుతున్నాను, ఈరోజు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు యేసయ్యా, నా జీవితం ఇంతేనా అని నువ్వు బాధపడుతున్నావా? లేదండి, దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉండి, నీ విషయంలో, అన్ని విషయంలో నీకు తోడుగా ఉండి, అండగా ఉండి మిమ్మల్ని నడిపించబోతుండ. కాబట్టి దేని విషయంలో మీరు దిగులు చెందకండి, భయపడకండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నీ పరిస్థితి, నీ బ్రతుకుని దేవుడు మార్చబోతున్నాడు. ఆయన ఒక హస్తం వచ్చి నిన్ను పట్టుకోబోతుందండి. ఆయన ఒక హస్తము ద్వారా, ఆయన హస్తము
నీకు సహాయముగా ఉండబోతుంది. నువ్వు జాబ్కి వెళ్తుంటే నీకు సహాయంగా ఉండబోతుంది. నీకు ప్రతి పనిలో నీకు సహాయంగా ఉంటుంది, నీ బిజినెస్లో సహాయంగా ఉంటుంది, జాబ్ దగ్గర సహాయంగా ఉంటుంది. ప్రతి విషయంలో అండి దేవుని ఒక హస్తము నీకు సహాయకరంగా ఉండబోతుంది. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో నీ పరిస్థితిని మార్చబోతున్నా. ఆయన నీకు తోడుగా ఉండి నడిపించి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతుంది. వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించుగా. కామెంట్ ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకర వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటున్న సంవత్సరం అంతా వారికి తోడుండి నడిపించి గొప్ప విజయం దయచండి. అనేక బహుమతులతో అనేక ఆశీర్వాదాలతో వారిని నింపండి యేసుప్రభు. నాతో కలిసి ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు ఈ ప్రార్థన వారి జీవితంలో నెరవేర్చబడునుగా యేసుప్రభు. ఆశీర్వాదకరంగా మార్చబడునుగా యేసుప్రభు. రిహందలౌర జబారిషిక హజ్జలౌర కందైసియా మెహత్తలౌర ఖబారషిక హజ్జలౌర కందైసియా. మీరే తోడుండండి యేసయ్యా. గర్భఫలంలో గర్భాలు తెరవబడునుగా, గర్భంలో ప్రతి లోపాలని సరిచేయండి యేసుప్రభు. భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి అన్నిటి నుంచి విడిపించండి యేసుప్రభు. శాంతి సమాధానం నెమ్మదిని కలిగ చేయండి యేసుప్రభు. వారి జీవితంలో అద్భుతం అనేక రోగాలతో ఐసీలో మరణకరణ రోగాలు, మోకాల నొప్పులు, దేవా HIV, క్యాన్సర్, కిడ్నీ, ఇంకా ఏ రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్నారో ప్రతి రోగం వాళ్ళని విడుదల పొందునుగా, స్వస్థత పొందునుగా యేసయ్యా. వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కరిని అలా తయారు చేయండి యేసుప్రభు. రక్షణ భాగ్యం దయచేయండి యేసుప్రభు. ఆత్మీయంగా ఎదుగుటకు శక్తిని బలమును దయచేయండి యేసయ్యా. కుటుంబ ప్రార్థనలు చేసుకొని సన్నిధికి వెళ్ళాలి యేసుప్రభు. ఎంతమంది మినిస్టర్లు ఉన్న యేసయ్యా ప్రతి సంఘాన్ని మీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పరిచయం మీ జ్ఞాపకం చేసుకొని యేసుప్రభు. మరి ఎంతమంది అయితే నాయన ఈ వాక్యం వింటూ వారి జీవితంలో మార్పులు కలగచేయండి యేసయ్యా. వారి శాంతి సమాధానం నెమ్మదిని కలిగచేసి నీ రాకడికి ఎత్తబడే సంఘానికి సిద్ధపాటై ఉండి నైనా దేవా అనేకులు నైనా బంధకాలలో బంధింపబడి నలిగిపోయి వేసారిపోయి ఉన్నారేమో వాళ్ళందరినీ మీ జ్ఞాపకం చేసుకొని విడుదల కలిగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.